నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. చాలామంది యంగ్ జనరేషన్లో, మరీ ముఖ్యంగా అమ్మాయిల్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎంత ఇంపార్టెంట్, అసలు ఒక అమ్మాయికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎందుకు ఉండాలి, ఎందుకు కావాలి? ఇప్పుడు మన ఫ్యూచర్లో ముందుకు వెళ్ళాలన్నా ఆఫ్టర్ మ్యారేజ్ చాలా సర్కమ్స్టెన్స్ని ఫేస్ చేస్తారు. దానికోసమే కావాలా? ఆఫ్టర్ ఒకవేళ ఏదైనా బ్యాడ్ జరిగింది, సపరేషన్ జరిగింది, దానికోసం కావాలా? ఇన్ ఫ్యూచర్ 40స్లో 50స్లో ఫ్యామిలీ మనల్ని నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు కావాలా? ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది విమెన్కి ఎంత ఇంపార్టెంట్, ఈ విషయం గురించి మాట్లాడతాం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఇంకా ప్రిన్సిపల్, మరి ముఖ్యంగా ఎంతోమంది స్టూడెంట్స్ లైఫ్ని ఎంతో బ్రైట్ ఫ్యూచర్ ఇచ్చిన అర్చన ఆచార్య గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. మ్యామ్, సొసైటీలో చూసుకుంటే ఇప్పటికీ కూడా మేల్ డామినేటెడ్ సొసైటీలో మనం ఉన్నామనే చెప్పుకుంటాము. అది మనం రోజు ఫేస్ చేస్తూ ఉంటాం కూడా. ఈవెన్ ఒక కలెక్టర్ అయినా సరే, ఒక మంచి గెజిటెడ్ ఆఫీసర్ పొజిషన్లో ఉన్నా సరే, విమెన్కి అంత ఇంపార్టెన్స్ కానీ రెస్పెక్ట్ కానీ మేల్ నుంచి, ఫ్యామిలీ నుంచి, సొసైటీ నుంచి రాదు. కంపేర్ చేస్తే మేల్కి ఇచ్చే రెస్పెక్ట్లో ఉమెన్కి అలా ఉండదు అని అంటూ ఉంటారు. దీనికోసమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనకి ఉండాలి అంటారా? అసలు ఒక అమ్మాయికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎంత ఇంపార్టెంట్? అమ్మ, ఇప్పుడు మీరు అన్నది ఏదైతే ఉందో, ఏ పొజిషన్లో ఉన్నా కానీ రెస్పెక్ట్ తక్కువ, అందుకని మనకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలా అని అడిగారు. యాక్చువల్లీ ఇవి రెండు టూ డిఫరెంట్ థింగ్స్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రెస్పెక్ట్ అనే రెండు వేరు వేరు విషయాలు. ఆబ్వియస్లీ మనం మేల్ డామినేటెడ్ సొసైటీలో ఉన్నాము, ప్యాట్రియార్కీలో ఉన్నాము. పితృస్వామ్య సమాజంలో ఆటోమేటిక్గా మగవాళ్ళకి విలువ ఎక్కువ, ఆడవాళ్ళకి విలువ తక్కువ అన్నది చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మన నరనరాన జీర్ణించుకుపోయింది అది. బట్ హ్యాపీ ఏంటి అంటే రీసెంట్గా మేబీ ఒక 10 సంవత్సరాల నుంచి కాస్త డిఫరెన్స్ వస్తుంది. ఆడవాళ్ళకి మర్యాద ఇచ్చి వాళ్ళని బాగా ట్రీట్ చేసే మగవాళ్ళు చాలా వరకు సమాజంలో నంబర్ పెరుగుతుంది వాళ్ళది. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లెర్నింగ్ హౌ టు ట్రీట్ దెమ్ ఈక్వల్లీ. అయినా కూడా మీరు అన్నట్టు ఒక మహిళ చీఫ్ మినిస్టర్ అయిన దానికి, మగవాడు చీఫ్ మినిస్టర్ అయిన దానికి మర్యాద డిఫరెంట్గానే ఉంది.